పాలార్కప్రభమింద్రనీలజటిలం భస్మాంగరాగోజ్వలం శాంతం నాదవిలీనచిత్తపవనం శార్దూలచర్మాంబరం బ్రహ్మజ్ఞే సనకాదిభిః పరివృతం సిద్ధైః సమారాధితం ఆత్రేయం సముపాస్మహే హృది ముదా ధ్యేయం సదా యోగిభిః ఉచ్యస్తే గ్రహపంచకే సురగురౌ సేందౌ నవమ్యాంతిథౌ లగ్నే కర్కటకే పునర్వసుయుతే మేషం గతే పూషణే నిర్దగ్ధం నిఖిలాః పలాశసమిధో మేధ్యాదయోజ్జారణే ఆవిర్భూతమభూతపూర్వమపరం యత్కించిదేకం అలా పితృయజ్ఞం గరుడ పురాణం. శ్రీ మహావిష్ణువు సాక్షాత్తుగా గరుత్మంతుల వారితో పితృదేవతలను ఉద్దేశించి తిలదానం, తిలోదకాలు, ఇంకా అనేక రకములైనటువంటి దానాలు, శ్రాద్ధం, భోజనం, పిండ ప్రదానం వగైరా ఆ విశేషాలన్నిటి కూడాను మాట్లాడుతున్నారు. పితృదేవతలలో సోముడు చాలా గొప్పవాడు, ముఖ్యుడు అనే విషయాన్ని నిరూపిస్తున్నారు. గరుడ పురాణంలో రుచి అనే ఒక ప్రజాపతి ఆయన పితృదేవతలను ఉద్దేశించి గొప్ప స్తోత్రం చేశాడు. రుచి ప్రజాపతి కృత పితృస్తోత్రం అని పెద్ద శీర్షికలో ఉంది. అది చాలా విశేషాలు, చాలా శ్లోకాలు ఉన్నాయి. దాంట్లో సోముడు చంద్రుడి యొక్క కిరణాలలో పితృదేవతలు ఉంటారు అని రాసి ఉంది. సూర్యమండలంలో ఉంటారట పితృదేవతలు. అనేక చోట్ల వాళ్ళు నివసిస్తూ ఉంటారండి. వాళ్ళకు యోగ శరీరాలతో ఉంటారు. వాళ్ళ చంద్రుల్లో ఎందుకుంటారు అంటే చంద్రుడు అమృతమయమైనటువంటి శరీరం కలవాడు. ఆ శరీరంలో వాళ్ళు ఉంటారట. ఎందుకంటే వాళ్ళకి అమృతం కావాలిగా. అమృతం ఆహారం వాళ్ళకి. ఆ అమృతానికి నిధి అండి ఆయన. అసలు ఆ చంద్రుడు మొత్తం అంతా అమృతమే. అందువలన అక్కడే వాళ్ళు నివసించిపోతూ ఉంటారట. ఈ విషయంలో మనం ఒక తుమ్మెదని గురించినటువంటి శ్లోకం కూడా అనుకుంటూ ఉంటాం. అడుగడుగునా కూడాను ఆ తేనె మీద ఉండే ప్రేమాభిమానాలతో తుమ్మెద తామర పూని విడిచిపెట్టి వెళ్ళలేక అక్కడే ఉండిపోయింది అనుకున్నాం కదా. రాత్రిర్గమిష్యతి భవిష్యతి సుప్రభాతం భాస్వానుదేశ్యతి హసిష్యతి పంకజశ్రీ అని అంటూ ఈ రకంగా పితృదేవతలు ఎంతమంది ఉన్నారు అనేటటువంటి విషయంలో ఆ రుచి ప్రజాపతి ఆయన చేసినటువంటి పితృస్తోత్రంలో అగ్నిశ్వాత్తులు, బర్హిషత్తులు, ఆజ్యపులు, సోమపులు వీళ్ళందరూ కూడాను పితృదేవతల గణాలన్నమాట. పితరస్తర్పితామయ వీళ్ళందరికీ నేను శ్రాద్ధంలో వీళ్ళందరినీ కూడాను తృప్తిపరిచాను, వీళ్ళందరికీ కూడాను ఆహారం ఇచ్చాను. తిలోదకాలు, పిండదానాలు, వస్త్రదానాలు, హిరణ్యం వగైరా వగైరా భోజనాలు, బ్రాహ్మణ భోజనాలు ఇవన్నీ చేశానన్నాడు. అగ్నిశ్వాత్తాః పితృగణాః ప్రాచీం రక్షन्तు మే దిశం తథా బర్హిషదః ప్రాంతు యామ్యాం మే పితరస్తథా ప్రతీచీమాజ్యపాస్తద్వతు ఉదీచీమపి సోమపాః అన్నాడండి. అగ్నిశ్వాత్తులు అనేటటువంటి పితృగణాలు వీళ్ళు నేను తూర్పుగా వెడుతున్నప్పుడు నా దిక్కుని నేను వెళ్ళే చోటుకి వాటన్నిటిని ఆ సమయంలో ఎప్పుడు నన్ను అనుసరిస్తూ నన్ను రక్షించుగాక అని ప్రార్థించుకున్నాడు ఆ రుచి ప్రజాపతి తన పితృస్తోత్రంలో. అగ్నిశ్వాత్తులు అనేటటువంటి పితృగణాలు అలాగా తథా బర్హిషదః పాంతు యామ్యాం మే పితరస్సదా దక్షిణ దిక్కుగా వెడుతున్న సమయంలో అక్కడ బర్హిషత్తులు అనేటటువంటి పితృగణాలు వాళ్ళందరూ కూడాను నన్ను అనుసరించి కాపాడుతూ ఉండుగాక. ప్రతీచీమాజ్యపాస్తద్వతు ఉదీచమపి సోమపాః ఆజ్యపులనేటటువంటి పితృదేవతలండి.
వీళ్ళు పడమటి దిక్కున వెడుతున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉండి అక్కడ నన్ను కాపాడుగాక. అలాగా ఉత్తర దిక్కున ప్రయాణం చేసి వెడుతున్నప్పుడు సోమపురు అనేటటువంటి పేరుతో ఉన్న పితృగణాలు వీళ్ళందరూ నన్ను కాపాడుగాక అని ఇంతమందిని ప్రార్థించాడండి. వీళ్ళందరూ నన్ను ఎప్పుడు కూడా రక్షించుగాక అని రుచి ప్రజాపతి తన పితృస్తోత్రంలో ఈ రకంగా ప్రార్థించాటండి. ఆయన అంటాడు, ఆ రుచి ప్రజాపతి మాట్లాడుతూ అంటాడు ఆయన, ఏకత్రింశత్ పితృగణ 31 మంది పితృగణాలున్నారు. ఈ జగత్తంతా ఆ పితృగణాలతో వ్యాపించిపోయింది. వాళ్ళందరూ నేనిచ్చినటువంటి శ్రాద్ధంలో సమర్పించినటువంటి అన్నం, తిలోదకాలు, పిండదానాలు, వస్త్రదానాలు వాటి చేత తృప్తిని పొంది వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందంగా నన్ను అనుగ్రహిస్తూ ఉంటారు అని అన్నాడు ఆయన. తరువాత మాట్లాడుతూ అన్నాడు యమధర్మరాజు ఆయన గురించినటువంటి ప్రసంగం. ఆయన కూడా అసలు ప్రధానంగా మనం అందరం రోజు చెప్పుకునేది అదేగా. యమలోకంలో యమధర్మరాజు పితృగణాలకి అధిపతి. ఆయన ఎలా శాసిస్తే ఆ రకంగా నడుస్తుంది. ఆయనకి సంతృప్తి పరచడం కోసమని తర్పణ చేయమని ఒక ధర్మశాస్త్ర గ్రంథాలలో ఉందండి. అది ఏమిటంటే నరక చతుర్దశి రోజున, కృష్ణాంగారక చతుర్దశి రోజున ఆ యమధర్మరాజు గారిని ఉద్దేశించి దర్భలు ధరించి, దర్భలు వేసుకొని, ప్రాచీన వీతితో దక్షిణ దిగ్ముఖంగా ఉంటూ వాడు ఈ రకమైనటువంటి తర్పణ చేయాలి. ఆయన పేర్లు ప్రత్యేకంగా దీంట్లో వర్ణించారు. ఏమనంటే యమాజధర్మరాజాయ మృత్యవేచాంతకాయ చ వైవస్వతాయ కాలాయ సర్వభూతక్షయాయ చ ఔదుంబరాయ దధ్నాయ నీలాయ పరమేష్ఠినే వృకోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ తే నమః. యమం తర్పయామి, చిత్రగుప్తం తర్పయామి అని అంటారండి. ఈ మంత్రాలతో ఆ యమధర్మరాజు గారికి, చిత్రగుప్తుడికి తర్పణ, తిలతర్పణ నీళ్లతో ప్రాచీన వీతిగా దక్షిణాభిముఖుడై ఈ రకంగా తర్పణ చేసినట్లయితే వాళ్ళు సుప్రసన్నులవుతారు. ఆ చిత్రగుప్తుడును, ఆ యమధర్మరాజును. వారి వలన మనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు మనల్ని అనుగ్రహిస్తారు ఈ తర్పణ బలం వలన. అందుకోసమే వేదాలలో యమాయాంగిరస్సుతే పితృమతే స్వధా నమః అని ఒక మంత్రం ఉందండి. ఇది ఒక శాఖలో ఎక్కడో మరో శాఖలో ఉంది అని చెబుతారు. అంటే అంగిరస్వతే యమాయ పితృమతి అని 2 విశేషణాలు యమధర్మరాజు గారికి. అంటే పితృదేవతలందరూ ఆయనకి ఆయన చుట్టూరా ఉంటారండి. ఆయన అధిపతి అండి. ఇక్కడ కూడా పితృమతి అని మతు ప్రత్యయం ఉంది. ఆ తర్వాత అని అగ్నిలో హోమం చేస్తాం మనం. యమాయాంగిరస్వతే పితృమతే స్వధా నమః అని. అంగిరస్వతే అని ఉంది ఏమిటండి అని అడిగా. అంటే మరీచి అంగిరస్సులు అని మనుస్మృతిలో అంగిరో మహర్షి ప్రత్యేకంగా చెప్పబడ్డారు. ఆయన వాళ్ళకి సంబంధించినటువంటి ఆ యమధర్మరాజు గారు తత్పుత్రత్వాతు అంగిరో మహర్షికి వంశానికి చెందినటువంటి వాడని మనుస్మృతిలో మనువు గారు 1:35 శ్లోకంలో రాశారు. అందువలన బ్రహ్మయజ్ఞం చేస్తుంటాం మన వాళ్ళు చాలామంది వైదిక సంప్రదాయంలో ఉన్న వాళ్ళందరూ కూడాను. వాళ్ళందరూ ఆ రోజు బ్రహ్మయజ్ఞాంగ తర్పణం అని నీళ్లు ఇవ్వటమే. ఆ తర్పణంలో సోమః పితృమాను యమో అంగిరస్వాను అగ్నిశ్వాత్త అగ్నికవ్యవాహనాదయ ఏ పితరః తాన్ పితృగుస్తర్పయామి అని అంటారండి వీళ్ళు. అంటే పితృదేవతలలో ప్రభువు అయినటువంటి ముఖ్యుడైనటువంటి గొప్పవాడైనటువంటి సోముడు, అంగిరో గోత్రోత్పన్నుడైనటువంటి అంగిరస్సుకి కుమారుడైనటువంటి యమధర్మరాజు, పితృదేవతలకి ఆహారాన్ని తీసుకెళ్ళి ఇచ్చేటటువంటి అగ్ని, ఇలాంటి వాళ్ళందరూ అగ్ని కూడా మనకి పితృదేవతల్లో ఒకడే. ఆ దేవతల్లోనూ ఉంటాడు ఆయన, పితృదేవతల్లోనూ ఉంటాడు. అలాంటి పితృదేవతలను ఉద్దేశించి మనం
తృప్తిని పరచమని ఆయన రుచి ప్రజాపతి తర్పణ చేశారని కూడా మనం ఉంది. అగ్నజే కవ్యవాహనాయ స్వధానమ ఇత్యాహ య ఏవ పితృణామగ్ని తం ప్రీణాతి అని వేదాల్లో ఒక మంత్రంలో చూస్తే కవ్యవాహనుడండి. అంటే కవ్యాన్ని పితృదేవతలకు ఇచ్చేటటువంటి ఆవిర్భాగాలను తీసుకువెడుతూ ఉంటాడు ఆయన. అగ్నిదేవుడే. ఎవరికిచ్చినా దేవతలకిచ్చినా అగ్నిలోనే ఇవ్వాలి, పితృదేవతలకు ఇచ్చినాను అగ్నిలోనే ఇవ్వాలి. స్వధాశబ్దపూర్వకంగా పితృదేవతల కోసం అని ఇస్తాం, స్వాహాశబ్దపూర్వకంగా దేవతలకు ఇస్తాం అన్నమాట. ఎవరికి ఇచ్చినా కూడా అగ్నిలోనే ఇవ్వాలండి. ఏవ పితృణామగ్ని తం ప్రీణాతి. ఇలా చేయటం చేత అగ్నిని మనం సంతృప్తి పరిచి తద్వారా పితృదేవతలను కూడాను సంతృప్తి పరిచిన వాళ్ళం అవుతున్నాము అని ఈ విషయాలన్నీ కనపడుతున్నాయండి. తర్వాత అగ్ని కూడాను నిజంగా మరి పితృగణాల్లో చేరతాడా అని అంటే వేదాల్లో చూద్దాం. త్రయోవా అగ్నజో హవ్యవాహ నో దేవానాం కవ్యవాహన పితృనాగం సహరక్ష అసురాణం అనంటూ ఒక మంత్రంలో అగ్నయో హవ్యవాహన దేవతలకి హవ్యాలను తీసుకెడతాడండి అగ్నుడు. కవ్యవాహనుడు అనేటటువంటి పేరుతో ఉన్నాయని పితృదేవతలకు తీసుకెడతాటండి అని ఈ రకంగా మన సృష్టిలో బ్రహ్మగారు సృష్టి ప్రారంభించినప్పుడు అనేక మంది దేవతల్ని సృష్టించాడు, దేవతాగణాన్ని అంతటినీ కూడాను. ఆ తర్వాత పితృగణాలను కూడాను సృష్టించాడండి ఆయన. ఆ సృష్టిలో ఉన్న వాళ్ళందరూ కూడాను వీళ్ళనమాట. అయితే కానీ కొంతమంది ఇక్కడ పుణ్యం చేసి ఆ పుణ్యబలం వలన అగ్నిష్టోమాది యాగాల ద్వారా పుణ్యం చేసి వెళ్ళినటువంటి మహానుభావులు కొంతమంది బర్హిషత్తులు అనే పేరుతో స్వర్గలోకంలో ఉంటారు. వాళ్ళు పితృదేవతలే. కొంతమంది దాన ధర్మాలు, వాపీకూప తటాకాదులు, చెరువులు తవ్వించి బావులు తవ్వించి ప్రపంచకానికి ఉపకారం చేసి అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడాను అగ్నిశ్వాత్తులు. అలాంటి వాళ్ళని దాని గురించి కూడా మాట్లాడుతున్నాయి వేదాలు. వాళ్ళని గురించి కూడా ఒప్పుకుంటాయండి. పితృభ్యో అగ్నిశ్వాత్తేభ్యో బంధం అర్ధమాసా వై పితరో అగ్నిశ్వాత్త అర్ధమాసానేవ ప్రీణాతి అని అంటుందండి. అగ్నిశ్వాత్తులండి పితృదేవతలు. వాళ్ళని గురించి మనం సంతృప్తిపరచడం కోసమని అనేక రకములైనటువంటి కర్మానుష్ఠానాలలో ఆవిర్భాగాలు అలాగా ఇవన్నీ కూడా ఇవ్వటం అనేది ఉంటుందనే విషయం వేదాలు మనకి స్పష్టంగా చెబుతున్నాయి. మనం చెప్పేటటువంటి విషయాలలో వేదాలలో పితృదేవతల యొక్క ప్రశంస, వాళ్ళు ఏ రకంగా పితృదేవతలను గురించినటువంటి వర్ణన చేస్తున్నారు, మంత్రాలు ఏ రకంగా చెబుతున్నాయి, వేదాలు ఏమని చెబుతున్నాయి, కర్మానుష్ఠాన కాలంలో ఎలా ఆచరిస్తున్నాం అనే విషయాలను కూడా మనం దీంట్లో జోడించి కేవలం మరి గరుడ పురాణం చెప్పినటువంటి విధానమే కాదు, దానికి మూలమైనటువంటి వేదాలు కూడా ఇలా ఉన్నాయి అనే విషయాన్ని కూడా మనం నిరూపిస్తూ ఇక్కడ మనం చెప్పడం జరుగుతోంది. తానే అర్ధమాసా వై పితరో అగ్నిశ్వాత్త అర్ధమాసానేవ ప్రీణాతి. దీంట్లో ఏవా అయజ్వానో గృహమేధిన తే పితరో అగ్నిశ్వాత్త తానేవ తద్యజతి అని అంటాడండి. మరీచి పుత్రులని కొంతమంది ఉన్నారు. మరీచి మహర్షులు, అందరూ మహర్షులండి వీళ్ళు. వాళ్ళ తపస్సంపన్నులు, తపశ్శక్తి వలన, అగ్నిహోత్రాల అనుష్ఠానాల వలన వాళ్ళు స్వర్గలోకంలో ఉంటూ ఉంటారు. వాళ్ళు అగ్నిష్వేవ హూయంతే హవిషాం భోక్తారః. వాళ్ళకి అగ్నిలో వేస్తే కానీ అదే తింటారు వాళ్ళు. వాళ్ళకి అట్లా ఇస్తే కానీ వాళ్ళకి సంతృప్తిగా ఉండదు. అదిగో అలాంటి వాళ్ళు ఉన్నారు చూసారా. అంటే ఆస్వాద నిబద్ధ భావాహ, అలాంటి వాళ్ళు అనమాట అగ్నిశ్వాత్తులు. వాళ్ళేమో బర్హిషత్తులు అన్ని రకాలుగా పేర్లు మార్చారు చూసారా. యాగం అకృత్వైవ ప్రేత్య పితృలోకం ప్రాప్త అగ్నిశ్వాత్త అన్నాడండి. యాగాలు చేయకపోయినా పితృదేవతలకు అనేక రకాలుగా వాళ్ళు సంతృప్తిపరిచి తర్పణలు ఇచ్చి వెళ్ళినటువంటి స్వర్గలోకంలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఏవా అయజ్వాన అయజ్ఞనిష్ట, అలాంటి వాళ్ళు అనమాట అని ఈ రకంగా ఆ స్తోత్రాల్లో మనం వీటన్నిటి కూడా మనం వింటున్నాం. తరువాత ఇకపోతే యజ్ఞయాగాది కర్మానుష్ఠానాలలో కూడా వీళ్ళని గురించినటువంటి విశేషాలు
అన్నీ కూడాను మనం ఈ వాక్యాలలో మనం వింటున్నాం. ఇకపోతే ఉపహూతులని కొంతమంది ఉన్నారు అని మనకు వినపడుతోందండి. వాళ్ళు కూడా పితృగణాల్లో ఒకళ్ళే. ఏ పితరహ. వాళ్ళ గురించి మాట్లాడుతూ మఘా నక్షత్రానికి సంబంధించినటువంటి ఒక మంత్రం. ఉపహూతాః పితరో ఏ మఘాసు మనోజవసః సుకృతః సుకృత్యాః తేనో నక్షత్రే హవమాగమిష్ఠాః స్వధాభిర్యజ్ఞం ప్రీతం జుషంతాం అని ఒక మంత్రం ఉందండి. మఘా నక్షత్రాన్ని గురించినటువంటి మంత్రం. మఘా నక్షత్రం అనేటటువంటిది చాలా గొప్పది. పితృదేవతలు అభిమానిస్తూ ఉంటారు. ఆ నక్షత్రంలో ఉంటారు వాళ్ళు. ఉపహూత అనే పేరుతో పితృదేవతలు ఉన్నారండి. ఉపహూత అని. ఈ ఉపహూత శబ్దానికి 2 రకాల అర్థాలున్నాయి. అనుజ్ఞాత అని ఒక అర్థం ఉంది. మరి మిగతా కొన్ని సంజ్ఞాపరంగా కూడా అర్థం చెప్పడానికి అవకాశాలున్నాయి. నక్షత్రం అనేటటువంటి శరీరంలో ఉంటారట వీళ్ళు. నక్షత్ర శరీరంలో. ఉపహూతాః పితరో ఏ మఘాసు అన్నాడు. మఘాసు అంటే నక్షత్ర తనూషు అని అర్థం రాశారు భాష్యకారుడు. అంటే నక్షత్రము ఒక ఆకారాన్ని చెంది ఉంటుందన్నమాట. దాని లోపల వీళ్ళు అంటూ ఉంటుంటారన్నమాట. వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళంటే కొంతమంది ఛందస్సులలో దాక్కుని ఉంటారండి అని మన కూష్మాండ హోమ మంత్రాల్లో ఈ వివరణంతా కూడా ఇస్తుంటాడు స్వాధ్యాయ బ్రాహ్మణంలో. వాళ్ళు దివ్య శక్తులు ఉంటాయి వాళ్ళకి. అనేక రకాలుగా మారిపోతూ ఉంటుంటారు. ఎక్కడ ఉండాలో ఎక్కడైనా వెళ్ళగలరు, ఎక్కడైనా ఉండగలరు, ఏ రూపంలో అయినా మారిపోగలరు వాళ్ళు. అలాంటి వాళ్ళు అనమాట. వాళ్ళు దాంట్లో ఉంటారు. అనుజ్ఞాతాః. ఉపహూత శబ్దం ఒక అర్థంలో కనపడుతోంది, ఇంకో అర్థంలో కనపడుతోంది అనమాట. 2 రకాలుగా కనపడుతోంది. ఉపహూత సంజ్ఞకులు, ఉపహూత అనే పేరుతో ఉన్న పితృదేవతలను ఒక అర్థం. రెండో అర్థం ఏమిటంటే అనుజ్ఞాతాః అని అర్థం. అనుజ్ఞ చేయబడిన వారు, అంగీకారము, అనుజ్ఞ అనే అర్థాల్లో కూడా అనమాట. ఇలాంటి వాళ్ళు. తర్వాత కొంతమంది మన వంశాల్లో కానీ, ఇంకా కుటుంబాల్లో కానీ ఏ అగ్నిదగ్ధ కొంతమంది అగ్నిదగ్ధులు శాస్త్రసమ్మతంగా వాళ్ళ కుమారులు అగ్నిలో అతనికి హోమం చేయటం అనేటటువంటిది అతని యొక్క ఆ శరీరాన్ని తీసుకెళ్ళి శ్మశానంలో హోమం చేయడం అనేది కొన్ని సామాన్యంగా జరుగుతూ ఉంటుంది. కొన్ని అరణ్యాల్లో దిక్కులేని పరిస్థితుల్లో కారు చిచ్చులో మాడిపోయినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు అనగ్నిదగ్ధులు అంటారు. అలాంటి వారందరికి కూడా మనం ఆహారం ఇస్తున్నాం. ఏనగ్నిదగ్ధ ఏవా జాతా కులేమమ అని భూము దత్తేన పిండేన తృప్తాయాంతు పరాంగతిం అని ఓ మంత్రం చెబుతారు మన వాళ్ళు. వాళ్ళందరికీ ఈ భూమి మీద ఒక పిండం ఇస్తాం మనం. దానివల్ల వాళ్ళు తృప్తి చెందాలి అని ఈ రకమైనటువంటి గరుడ పురాణంలో ఈ మంత్రాలుగా ఇవన్నీ కూడా చెప్పారండి. అంటే మనం ఇప్పుడు ఆదిగా శ్రాద్ధకాలంలో ఈ మంత్రాలు చెబుతుంటాం. ఈ శ్లోకాల మంత్రాల అని మనకు అనుమానం. అంటే వాళ్ళు చెప్పేది ఏమిటంటే మా శ్లోకాలైనా మంత్రాలేనన్నారు వాటిని. ఎందుకని వాట్లకి ఆ పితృదేవతలకి వెళ్ళడానికి ఇవి సాధనాలుగా చెప్పేవి కాబట్టి ఈ ఉచ్చారణ ప్రభావం చేత ఇవి మంత్రాలు అయిపోయినాయి. ఇవి సంస్కృత భాష అండి, అది దేవ భాష. ఆ భాషతో మనం పిలిచినట్టయితే దేవతలు పలుకుతారు. మనం ఏ రకంగా ఇంగ్లీషు దేశం, ఆంగ్ల దేశం, వాళ్ళతో మనం ఇంగ్లీష్లోనే మాట్లాడితే వాళ్ళకి తెలుస్తుంది, లేకపోతే తెలియదు. అలాగా దేవతలు ఉన్నారు, సంస్కృత భాషలో చెబితే కానీ వాళ్ళకి రారు. అలాంటిదన్నమాట. ఆ మఘా నక్షత్రంలో ఈ పితృదేవతలు ఉపహూత అనే పేరుతో ఉన్నటువంటి వాళ్ళు మనోజవసః అన్నారండి. అంటే మనోవేగంగా ఉంటారటండి వాళ్ళు. అంటే మామూలుగా ఏదో చూడండి, వాయువేగం, మనోవేగం అని అంటుంటాం మనం. వాయువు చాలా వేగంగా పెడతాడు. అంతకంటే వేగం మనోవేగం గొప్పది. నేను ఇక్కడ కూర్చుని అమాంతంగా బ్రహ్మలోకంలో ఉండే విషయాలు తెలుసుకుంటూ మాట్లాడుకుంటాను ఇప్పుడు నేను. స్వర్గలోకంలో ఫలానా విషయాలు ఉన్నాయని నేను చెబుతూ ఉంటాను ఇప్పుడు నేను. శ్రీ మహావిష్ణువు గరుత్మంతుల వారికి ఏం చెప్పాడో ఆ విషయాలు చెబుతున్నా ఇప్పుడు నేను. అంటే ఇదంతా మనోవేగం అంటారు దీని పేరు. అలాంటి మనోజవసః అన్నారు వాళ్ళు. సుకృతః సుష్ఠు కర్తుం శక్తాః.
బాగా గొప్పగా ఏదైనా నిర్వహించాలంటే చాలా గొప్పగా నిర్వహిస్తారు. అలాంటి వాళ్ళు మఘా నక్షత్రంలో ఉండేటివాడు ఉపహూతులు అని అంటారు వాళ్ళని. స్వధాభిర్యజ్ఞం ప్రైతంజుషంతాం. అలాంటి వాళ్ళకి స్వధా శబ్దాన్ని ఉచ్చరించి హ్మ్. మనం ఇచ్చినట్లయితే వాడు అవి తిని వాళ్ళు అసంస్కృతమైనటువంటి ఆహారం. అసంస్కృత ఆహారం ఇవ్వకూడదండోయ్! అందుకోసమని మనం మంత్రపూతం చేయాలి. ఆజ్యంతో తడపాలి. అదంతా గూడా మంత్రంతో పవిత్రం చేయాలనమాట. ఏనగ్నిదగ్ధాయే మున్లోకం పితరః క్షయంతి యాగుశ్చ విద్మయాగం ఉచన ప్రవిద్మ మఘాసు యజ్ఞగం సుకృతం జుషంతాం అని నక్షత్రేష్టిలో మఘా నక్షత్రాన్ని గురించినటువంటి మంత్రాల గురించి విచారణ అండి అది. వాళ్ళు శాస్త్రోక్తమైనటువంటి ఆహారాన్ని అగ్నిదగ్ధులు అంటే శాస్త్రీయమైనటువంటి అగ్నితో సంస్కరింపబడినటువంటి వాళ్ళనమాట. అగ్నిదగ్ధులు కానటువంటి వాళ్ళందరికీ కూడాను ఈ రకమైనటువంటి ఆహారం మేము ఇస్తున్నాము అని ఈ రకమైనటువంటి ప్రార్థనలన్నీ దీంట్లో కనపడుతున్నాయండి. ఇంకా కొంతమంది సోమపులు, ఆజ్యపులు అని పితృదేవతల్లో రకరకాల పేర్లతో ఉన్నటువంటి మహానుభావులు ఉన్నారండి. అంటే సోమపశబ్దం చేత ఆరాధింపబడే పితృదేవతలు బ్రాహ్మలకు సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు అని మనుస్మృతిలో మనుగారు ప్రథమాధ్యాయంలో 35వ శ్లోకంలో చెప్పారు. సోమప నామ విప్రాణం వైశ్యానాం ఆజ్యపాస్మృతా అని అన్నారండి. తెలిలా ఈ సోమపులు అనేవాళ్ళు కవి శుక్రాచార్యుల వారి కుమారులు అని వివరణ కనపడుతోంది అక్కడ. ఆజ్యపులు అంటే వాళ్ళేమో పులస్త్యుడు అనేటటువంటి మహానుభావుడి యొక్క కుమారులని వాళ్ళ గురించిన వివరణ కనపడుతోంది. ఇదంతా మనుగారు మనుస్మృతిలో రాశారండి. ఆయన కూడా వీళ్ళ గురించి ఎక్కువగా వివరణ ఇస్తూనే ఉన్నారు ఆయన. తెలియలా పితృదేవతానాం స్వభావం, పితృదేవతలు ఎలా ఉంటారో ఏమిటో మనుగారు మనుస్మృతిలో మాట్లాడుతూ ఓ మాట అన్నారు. అక్రోధన శౌచపరా సతతం బ్రహ్మవాదిన న్యస్తశస్త్ర మహాభాగా పితరః పూర్వదేవతా అన్నాడండి ఆయన. వాళ్ళుట అక్రోధనాడండి, వాళ్ళకి కోపం లేదుట వాళ్ళకి. మన వాళ్ళు ముక్కోపిలు, కోపం ముక్కు మీదే ఉంటుంది. ఒక మనిషి ఒకడు చూశాడు, ఏడు అడు చూస్తాడే అంటాడు వీడు. వాడేమో అనలేదు వాడిని, ఊరు చూసినందుకో కోపం వీడికి. తెలియలా కానీ వాళ్ళు అలా ఉండట. అందువల్లనే మనం శ్రాద్ధ కాలంలో ఆ బ్రాహ్మల్ని మీరు క్రోధం లేకుండా ఉండండి అని ప్రార్థిస్తూ ఉంటాం మనం. అక్రోధనై శౌచపరై సతతం బ్రహ్మవాదిభి భవితవ్యం అని ఒక మాట మాట్లాడతారు. అంటే వాళ్ళకి క్రోధం లేకుండా ఉంటారటండి వాళ్ళు. బ్రహ్మవాదిన ఎప్పుడు బ్రహ్మ విజ్ఞానాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారటండి. అంటే లోక వ్యవహారాలు మరేమో లోకాభిరామాయణం. మన వాళ్ళు ఇద్దరు ముగ్గురు కలిశారు అంటే రాజకీయంలో ఏం జరుగుతోంది, వాళ్ళు ఏమిటి వీళ్ళు ఏమిటి, వాడి మీద వీడు వీడి మీద వాడు, అక్కడి నుంచి ఇదే కబుర్లు, లోక వ్యవహారాలు అంటారు వీటిని. కానీ అలా ఉండట్టు వాళ్ళు, ఎప్పుడు బ్రహ్మ విచారం చేస్తూ ఉంటారు వాళ్ళు పితృదేవతలు. సతతం బ్రహ్మవాదిన న్యస్తశస్త్ర అన్నారండి. వాళ్ళు ఎప్పుడు కూడాను శస్త్రాలు పట్టుకోవడాలు యుద్ధాలు అవి లేవు, వాళ్ళకి ఉండవు. అంటే క్షత్రియుల్లో కొంతమందికి మరి యుద్ధం చేయాలి కదండి. యుద్ధం లేకుండా క్షత్రియుడు అయిన తర్వాత యుద్ధం లేకుండా ఎట్లా ఉంటాడు? మహాత్మాగా పితరః పూర్వదేవత, వీళ్ళందరూ ప్రాచీనులతో ఎప్పటి నుంచో సృష్టి ఆది నుంచి వస్తున్నటువంటి పితృదేవతలటండి వీళ్ళు. అనాది దేవతారూపా అన్నారండి. అంటే సృష్టి ఆదిలో కొంతమందిని ఆయన మొట్టమొదట్లో సృష్టించేశాడు. మహర్షులు కూడా కొంతమంది సృష్టి ఆదిలో ఉన్నారు, మీకు ఆ విషయం తెలుసో తెలీదు. వాళ్ళకే వేదాల్ని బ్రహ్మగారు ఉపదేశం చేశాడు అని మనకి వేదాల్లో కనపడుతోంది. శ్వేతాశ్వతరోపనిషత్తు చెబుతోంది. మిగిలినటువంటి పురాణాలు ఇతిహాసాలు కూడా చెబుతున్నాయి. యుగాంతే అంతర్హితాన్ వేదాన్ శేతిహాసాన్ మహర్షయ లేభిరే తపసాపూర్వం అనుజ్ఞాత స్వయంభువ. బ్రహ్మగారి యొక్క అనుజ్ఞా మాత్రం మీకు వేదాలన్నీ భాషించుగాక. సమాధిలో ఉంటారండి వాళ్ళు, ఎప్పుడు సమాధి ధ్యానం నిమగ్నులై ఉంటారు. అలాంటి వారికి అవన్నీ భాషిస్తాయి అన్నమాట. మనకేం భాషిస్తుందండి? మనకు సమాధి ఏది? ఒకవేళ మనం కూడా సమాధిని మనం కళ్ళు మూసు కూర్చుంటే మనకి నిద్ర వస్తుంది. సమాధికి బదులుగా నిద్ర వస్తుంది, వాడు అవతల పక్క వాడి మీద పడుతూ ఉంటాడు.
అంతేగాని మనకి సమాధి ఎక్కడ కుదురుతుంది? కుదరదు కదా! అందువలన అలాంటి పరిస్థితి అంతా కూడా వాళ్ళల్లో ఉంటుందన్నమాట. అలాంటి మహానుభావులు అలాంటిది. ఇలా ఇంకా అదే కాకుండా వాళ్ళు సమాధిలో ఉండటం చేత వాళ్ళకి సమస్తమైనటువంటి వేదాలన్నీ కూడాను భాషిస్తాయండి. అందువల్లనే వాళ్ళు క్రోధాలు అవన్నీ కూడా పెట్టుకోరు. బ్రాహ్మణైరపి క్రోధాదిరహితైర్భావ్యం అని మనం బ్రాహ్మణులు కూడాను అక్రోధనై శౌచపరై సతతం బ్రహ్మవాదిభి అని మీరు కూడా ఇలాగా నిరంతరం బ్రహ్మ విచారణ చేస్తూ మీకో సంప్రదాయం ఉంది. బ్రాహ్మణులు భోజనం కాలానికి వచ్చినప్పుడు కొన్ని ప్రాంతాలలో నేను చూశాను. మామూలుగా మనం బ్రాహ్మణులు భోజనానికి మనం పిలుస్తాం. సరే ఆ క్రియాకలాపాలు అవన్నీ అయిపోతూ ఉంటాయి. కానీ కొంతమంది భగవద్గీతలో త్రయోదశాధ్యాయం పారాయణ చేస్తూ ఉంటారు కొంతమంది. అదేమిటండి? అంటే అది క్షేత్రజ్ఞ విభాగాన్ని చెప్పేటటువంటిదన్నమాట. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్ యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విదః అని ఈ రకమైనటువంటి క్షేత్రజ్ఞ విభాగంతో ఉండేటటువంటి అధ్యాయం ఉంటుంది భగవద్గీతలో. అది పారాయణ చేస్తూ ఉంటారు వాళ్ళు. అంటే సతతం బ్రహ్మవాదినః అని ఉంది కాబట్టి, నిరంతరం బ్రహ్మ విచారణం చేయమని ఉంది కాబట్టి వాళ్ళు ఆ రకమైనటువంటి బ్రహ్మ విచారం చేస్తూ ఉంటారు. తర్వాత పితృదేవతలకి దేవతలకి మనం పిలిచి శ్రాద్ధకాలంలో మనం ఆహారం ఇవ్వడం కోసం పిలిచినప్పుడు అతను ఎటువంటి వాడు, అతని యొక్క సంస్కారం ఎలాంటిది, అతను విద్యావంతుడా అనే విషయాలు విచారించమని శాస్త్రాలు కనపడుతున్నాయి. దైవిక కర్మలో అంత పరీక్ష అక్కర్లా. నబ్రాహ్మణం పరీక్షేత. దైవ కర్మలో బ్రాహ్మణుని గురించి పెద్దగా పరీక్ష అనవసరం. దైవే కర్మణి ధర్మవితు పితృయే కర్మణి ప్రాప్తేతు పరీక్షేత ప్రయత్నత అన్నారండి. పితృకర్మ దగ్గరకు వచ్చేటప్పటికల్లా అతను యోగ్యుడా, వేదాంగాలు చదువుకున్నాడా, ముఖ్యాధికారేనా, ఎత్రేన భోజయే శ్రాద్ధే బహృచం వేదపారగం. ఋగ్వేదం చదువుకున్నవాడైతే మహాముఖ్యాధికారి అండి. వేదాధ్యయనం చేసినటువంటి వాడు వాణ్ణికి శ్రాద్ధంలో భోక్తగా పెట్టమని శాస్త్రాలు చెబుతున్నాయి. శాఖాంతరగం అథాధ్వర్యం లేదు మరొక శాఖ, ఏదో ఒక వేదం. అలాంటి ఋగ్యజుస్సామాధ్యాయుషు ఋగ్వేదం కానీ, యజుర్వేదం కానీ, సామవేదం కానీ, అథర్వవేదం కానీ ఏ వేదం అధ్యయనం చేసినా పర్వాలేదండి. అలాంటి వాడిని ప్రధానంగా భోక్తగా చూచి ఉత్తమాధికారిగా నిర్ణయించుకుని అలాంటి వాడిని పరీక్ష చేసి తెలుసుకుని, అంటే పరీక్ష చేయడం అంటే వాడిని నువ్వు వెళ్ళి సూటిగా ఈ రోజున మళ్ళీ ప్రత్యేకంగా పరీక్షా కేంద్రాల్లాగా పరీక్షలు పెడతారని కాదు దానికి అర్థం. ఎవరి ద్వారానో ఇతను బాగా చదువుకున్నాడనే విషయాన్ని అర్థం చేసుకుని అటువంటి వాళ్ళని మనం గౌరవించాలి, అటువంటి వారికి మనం ఆహారం ఇవ్వాలి అని నియమాలు ఉన్నాయి శ్రాద్ధాలలో. కానీ మామూలు యజ్ఞయాగాది కర్మానుష్ఠానాల్లో దానికి సంబంధించిన విజ్ఞానం దేనికైనా వేదాధ్యయనాలు ఆ మంత్రాలన్నీ పరిపూర్ణంగా వచ్చాయా, యోగ్యుడా, సదాచార సంపన్నుడేనా అనే విషయం మనం ప్రతి చోట మనం చూడవలసినటువంటి అవసరం ఉందన్నమాట. లేకపోయినట్టయితే అందుకని వీళ్ళు ఏమనంటున్నారు, అక్రోధన శౌచపరాహ అన్నారు. పవిత్రత, శౌచం ఉండాలండి మనిషికి. కాబట్టి ఈ రకమైనటువంటి పవిత్రత ఎవరికి ఉంటుందో అలాంటి వాళ్ళే ఈ అనుష్ఠాన కాలంలో ముఖ్యాధికారులై ఉంటారనే విషయాన్ని గరుత్మంతుడు వారికి శ్రీ మహావిష్ణువు గరుడ పురాణంలో ఇంకా మన వేదాల్లో కూడా అలాగే కనపడుతోంది. ఈ విజ్ఞానాన్ని అంతటినీ కూడాను ఆయన అందిస్తున్నారు. ఇంకా చాలా విశేషాలు మాట్లాడతారు శ్రీ మహావిష్ణువు గరుత్మంతుల వారిని ఉద్దేశించి. ఆ విషయాలు రాబోయేటువంటి ఎపిసోడ్లో మనం విందాం. స్వస్తి.